రోమన్స్ 8:14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఏంటి? దేవుని ఆత్మ చేత ఎవరెవరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలై యుందురని వాక్యంలో వ్రాయబడి ఉంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, నువ్వు దేవుణ్ణి క్రీస్తుని తెలుసుకున్నప్పుడు, వెన్ యు ఆర్ బోర్న్ అగైన్, నువ్వు దేవుణ్ణి యేసు ప్రభు దేవుడని నువ్వు విశ్వసించి నమ్మి ఆయన దేవుడని నీ నోటితో ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో నివసిస్తాడు, అంటే నీ లోపలే ఉంటాడు. అప్పుడు దేవుడు నిన్ను, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రతి విషయంలో నడిపించడం మొదలు పెడతాడు. నువ్వు ప్రార్థించి దేవా నాతో మాట్లాడు అని నువ్వు అడిగితే నీ స్పిరిట్లో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు, నీతో మాట్లాడతాడు. అప్పుడు నువ్వు దేవుని యొక్క మాటను వినొచ్చు. అంటే ఆడబుల్గా, అంటే దేవుని స్వరం నీకు చెవులకి అంత క్లియర్గా వినబడకపోయినా నీ లోపల ఒక ప్రేరేపణ వస్తుంది, నీకు ఒక చిన్న స్వరం వినిపిస్తుంటుంది, ఎవరో నీకు చెప్తున్నట్లు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అందుకని ఆత్మచే నడిపింపబడిన వారందరూ దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అనబడుదురు. రోమన్స్ 8:9 మనం చూసినట్లయితే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఇక్కడ క్లియర్గా వ్రాయబడి ఉంది, మీరు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నట్లయితే మీరు ఆయన స్వభావము గలవారైతారని. ఎవరైనా క్రీస్తు అంటే యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని వారిలో మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, కాబట్టి వారు ఆయన వారు కారు అని వ్రాయబడి ఉన్నది. సో మీరందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఎందుకంటే మీరందరూ యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్నారు కాబట్టి. సో మీరు ప్రార్థన చేసినప్పుడే కానీ ఏ విషయంలో అయినా మీరు పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవచ్చు. ఆయన ఎల్లప్పుడూ మనతోని మాట్లాడుతూనే ఉంటాడు, మనం జస్ట్ వినాలి. కొన్నిసార్లు మనం విన్నా కానీ ఇది నాది, నేను అనుకుంటున్నాను అని మనం అనుకుంటాం, కానీ ఆ విధంగా నీకు అనిపించినప్పుడు కూడా నువ్వు మళ్ళీ కాన్ఫర్మేషన్ కోసం పరిశుద్ధాత్మ దేవుని అడగొచ్చు. వాక్యం ద్వారా ఆయన ఇతరులతో మాట్లాడు, మీరు నాతో చెప్పింది ఇతరులతో మాట్లాడడానికి కూడా నువ్వు దేవుణ్ణి అడగొచ్చు. తప్పకుండా దేవునికి సహాయం చేస్తాడు. నీ డైలీ లైఫ్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయంలో నీకు హెల్ప్ చేస్తాడు. నువ్వు ప్రతి విషయంలో ఆయనపై ఆధారపడి నువ్వు జీవించవచ్చు. కేవలం ప్రేయర్లోనే మాట్లాడతాడు అన్నది కాదు, ప్రతి విషయంలో మాట్లాడతాడు దేవుడు. సో ఆ విధంగా ఆత్మానుసారంగా, పరిశుద్ధాత్మానుసారంగా మీరు జీవించండి. గాడ్ బ్లెస్ యూ.